ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక విశిష్టమైన మాట. అర్ధరాత్రి వేళ నేను మేల్కొను వాడను. అర్ధరాత్రి వేళ నేను మేల్కొను వాడను. 119వ కీర్తన 62వ వచనం. కీర్తనలు 119, 62. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొను వాడను. రాత్రి వేళ జరిగే పనులు ఏంటంటే చెప్పండి ఒకసారి నాకు. రాత్రి వేళ జరిగే పనులు ఏంటో చెప్పండి. నిద్ర. ఫస్ట్ది నిద్ర. ఎవరైనా సరే నిద్రపోతారు. ఇంకో బ్యాచ్ ఉందండి. రాత్రి వేళ చేసే పనులు విందులు, వినోదాలు, వ్యభిచారం, అసాంఘిక కార్యక్రమాలు, మత్తులో మునిగి తేలటం, చిందులేస్తూ క్లబ్స్లో, డిస్కోథెక్స్లో చిందులేస్తూ. అసలు బిగిన్ అయ్యేదే రాత్రిలో 10:30కి అంటాడు. 10:30కి ఒకసారి నేను ఇథియోపియాలో హోటల్ పొరపాటున నాకు తెలియక ఏదో హోటల్లో నేను నా ఫ్యామిలీ స్టే చేస్తే ఆ పక్కన క్లబ్ అంట. అది రాత్రి మేము పడుకునే టైంకి ఆ క్లబ్ స్టార్ట్ అయిందండి. 10:30 రాత్రి అంతా దుడుకు మొత్తం బిల్డింగ్ మొత్తం. అస్సలు ఎంత ఇబ్బంది పడ్డాను. రాత్రి 10:30 నుంచి పొద్దున 4 వరకు అంట చిందులు. లోకము యొక్క పోకడ ఇదే కదా. రాత్రి వేళ చేసే పనులు ఇవే కదా ఈ రోజుల్లో. యవనస్తులు హైదరాబాద్ వెళ్ళండి, ముంబై వెళ్ళండి. సరే, నేను ఆ లాస్ ఏంజలీస్ లేకపోతే లాస్ వేగస్ గురించి మాట్లాడను. అవి సరే. మన భారతదేశం అద్భుతమైనటువంటి సంస్కృతి. పక్క దేశం. నేను ఇప్పుడు ఇథియోపియా వెళ్తే వాళ్ళు దండం పెడతారు మాకు. అమ్మో, మీరు ఇండియానా? మీరు ఇండియన్సా? సార్ అని చెప్పి దండం. అంత రెస్పెక్ట్ మన దేశం అంటే. కానీ కొన్ని ఇట్లాంటివి చూసినప్పుడు నాకు బాధ వేస్తుంది, చెప్పాలనిపిస్తుంది. కానీ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. చిందులు, విందులు మారిపోయింది, సంస్కృతి మారిపోయింది. అయితే కీర్తనకారుడు అంటున్నాడు, అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. దేనికి? చిందులేయటానికా? తాగటానికా? ఇంకేమన్నా పనులు చేయటానికా? దొంగతనం చేయటానికా? దొంగలు కూడా అర్ధరాత్రి వేళ పడతారు. పోనీ ఆ పని చేయటానికా? కాదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, దేవునికి థ్యాంక్స్ చెప్పటానికంట అర్ధరాత్రి వేళ లేచి కూర్చుంటున్నాడంట ఈయన. అర్ధరాత్రి అంటే 12 గంటలు అనుకుందాం. అర్ధరాత్రి 12 గంటలకు లెగాలంటే ఆయన ఎన్నింటికి పడుకోవాలి? ఎన్ని గంటలు పడుకుంటే ఆయన కొంచెం మామూలుగా ఉండి లేవగలడు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు రాత్రి 10 గంటలకు పడుకున్నారు. ఉదయం ఎన్నింటికి లెగుస్తారు? 6, 7 అంటే 10 to 11, 12, 1, 2, 3, 4, 5, 6, 8 గంటలు పడుకున్నారు. మరి ఆయన 12ంటికి లేచాడంటే ఎన్నింటికి పడుకోవాలి ఆయన? ఇక మీరే ప్రశ్న వేసుకోండి. ఇప్పుడంటే ప్రతి ఒక్కళ్ళు ఫోన్లు పట్టుకుని రాత్రి 12 దాకా ఫోన్ల మీదే ఉంటాడు ఒక్కోడు. ఇంకోటి చెప్పాలి, అలారం క్లాక్స్ లేవు కదా మరి ఆ రోజుల్లో. అలారం క్లాక్స్ లేవు, ఏ మార్గము లేదు లేవటానికి. సహజముగా లేవాలి. ఇక్కడ మీరు ఒక సూక్ష్మమైన విషయం గమనిస్తే, కేవలం అతని ఉద్దేశము కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి పని కట్టుకు లేచాడు. పని కట్టుకుని అర్ధరాత్రి వేళ లేచాడు. పొరపాటున లేచాడు కాదు. ఒక్కోసారి అర్ధరాత్రి వేళ ఏమన్నా నేచర్ కాల్స్ వస్తే లేవటం అలా కాదు. పని కట్టుకు లేచాడు అర్ధరాత్రి వేళ స్తుతించటానికి. ఎంత 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 అద్భుతమైన మనస్సు! కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనేటువంటి ఈ మనస్సు. ఇంకొంతమంది కొన్ని విషయాలు కూడా చూడాలి. అదేంటంటే, కొంతమంది పాపం అర్ధరాత్రి వేళ షిఫ్ట్స్ ఉంటాయి. కొంతమంది నైట్ షిఫ్ట్ చేస్తారు. పనులు నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ నాకు మెదులుతున్నారు. ఇప్పుడు మైండ్లోకి వీళ్ళంతా వస్తూ ఉన్నారు.
చిందులేసేవాళ్ళు, విందు నిద్రపోయేవాళ్ళు, ఇలా అందరూ వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ నాకు మైండ్లోకి ఇట్లా వస్తూ ఉన్నారు, అందరూ కనిపిస్తూ ఉన్నారు. అందరినీ చూస్తూ ఉన్నాడు దేవుడు. నువ్వు పని చేసుకుంటున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు. అర్ధరాత్రి వేళ నా సేవకుడు లేచి నా కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడే. నేను దేవుని నిన్ను చూసి ప్రత్యేకముగా సంతోషించడు అని అనుకుంటున్నావా? ఎవరైతే, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇథియోపియాలో నేను చూసా ఇట్లాంటి వాళ్ళని అర్ధరాత్రి వేళ లేచి స్తుతించటం నేను కళ్ళారా చూసా, చెవులారా వాళ్ళ స్తుతులు విని నేను అప్పుడు అనుకున్నా, వామ్మో వీళ్ళేంట్రా బాబు అని అనుకుంటే, అప్పుడు నాకు ఈ వాక్యం తట్టింది మనసులో. ఇది ఎంతో సాధన చేస్తే మీరు అర్ధరాత్రి వేళ మేలుకో, ఓకే, మీరు అట్లీస్ట్ పగలు 2 గంటలకు 3 గంటలకు లెగవాలన్నా మీరు ఎన్నింటికి పడుకోవాలి? 7 గంటలకల్లా పడుకోవాలి. సాయంత్రం పడుకోగలరా? ఫోన్లు, టీవీలు, టిక్టాక్ అంటాడు ఒకడు, టిక్టాక్స్, ఇవి అవి మొబైల్ ఫోన్లు, చాటింగ్లు. రాత్రి వేళ దేవుని స్తుతించడం అనేది దేవుని వాక్యంలో ఒక స్పెషాలిటీ ఉంది. 119:55 వచనం చూడండి, ఇంకొక స్పెషల్ మాట. 119:55, యెహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. అవసరం ఏంటి అసలు? ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న అది. రాత్రి వేళ మనం ఎందుకు దేవుణ్ణి స్మరణ చేసుకోవాలి? ఎందుకంటే జరగరానటువంటిది ఏది కూడా మన రాత్రి వేళ పడుకున్నప్పుడు జరగకూడదు అని ఉంటే, అలా జరగకూడదు అనుకుంటే రాత్రిపూట, ప్రభువా ఈ రాత్రి మా ప్రాణములను కాపాడండి, స్మరణ చేసుకోవద్దు. ఇప్పుడు మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ప్రయాణం చేసే ముందు అందరూ చక్కగా ప్రార్థన చేసి బయలుదేరతారు. అందుకనే రాత్రి వేళ మీరు కీర్తనలు 91వ కీర్తన, రండి మర్మాలు చూద్దాం, రండి ఇక్కడ చూడండి. 91వ కీర్తన 5వ వచనం, రాత్రి వేళ కలుగు భయమునకైనను అంటాడు. 6వ వచనం, చీకటిలో సంచరించు తెగులునకైనను. ఇవన్నీ మీకు రావట్లేగా, ఇవన్నీ నాకు రావట్లే కదా. మరి రాత్రి వేళ గురించి, రాత్రి గురించి దేవుని దగ్గర స్మరణ చెయ్యొద్దు? రాత్రి వేళ ఇన్ని డేంజర్స్ నుంచి నిన్ను నన్ను తప్పించుచున్న దేవుణ్ణి స్మరణ చేసుకోకుండా ఎలాగా అసలు? అర్ధరాత్రి వేళ మేలుకుని థ్యాంక్స్ ప్రభువా, ఈ రాత్రి అంతా నువ్వు ఇప్పటిదాకా కాపాడావు, మిగిలిన సమయం కూడా కాపాడండి, స్తుతి చెల్లించు. 63వ కీర్తన, రండి ఇంకా అద్భుతమైన విషయం. 63వ కీర్తన 4-5 వచనాలు. 63వ కీర్తన 4-5 వచనాలు. ప్రార్థన నిలబడి చేయాలి, మోకాళ్ళ మీదే చేయాలి అంటారు కొంతమంది. హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడద్దు. ఒకసారి చూడండి 63వ కీర్తన 4-5. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని, మంచము మీద జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. క్రొవ్వు మెదడు కొవ్వు, ఫ్యాట్ మెదడు అమ్ముతారు కదా, వంట చేసుకుని తింటారు, మెత్తగా ఉంటాయి అంట అవి దొరికితే ఎంత సంతోషిస్తాడో మనిషి. భోజనం చేసిన తర్వాత ఓకే, కొవ్వు మెదడు సంగపై ఏమన్నా ఇష్టమైన భోజనం తిన్నప్పుడు కలిగే సంతోషము, అంత సంతోషము మంచము మీద, అంటే మంచం మీద అలా మంచము మీద పడుకున్నప్పుడు ఏ ఆలోచనలు వస్తాయి? ఎవరిని కూలుద్దాము, ఆఫీస్లో ఎవరిని ముంచుదాము, ఈ పాలిటిక్స్ ఇలా చేద్దాము, ఈయన్ని ఇలా చేస్తే ఇలా వర్కౌట్ అవుద్ది, ఇవేగా మీకు వచ్చే ఆలోచనలు. మంచం మీద ఎట్లాంటి ఆలోచన చేస్తారు. మీకా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలోకి రెండోసారి, మీకా 2వ అధ్యాయం 1వ వచనం. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువానికి
శ్రమ. ఇంకేంటి 36వ కీర్తన 4వ వచనం. రండి ఆగలేదు ఇది. 36వ కీర్తన 4వ వచనము. వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును, వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు. మంచం మీద ఎన్ని చేస్తున్నాడు? మంచం మీద పడుకుంటే ఓకే, మంచం మీదే ఆడు పడుకుని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఎవరిని ముంచుదాం, ఎవరిని తుంచుదాం అని చెప్పి. మంచం మీద పడుకున్నప్పుడు నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట. అర్ధరాత్రి వేళ, రాత్రి వేళ దేవునికి ప్రార్థన చేయటం స్పెషల్. పొద్దున పూట ఏ సమయంలో అయినా సరే స్పెషల్ అది. కానీ అర్ధరాత్రి వేళ చేయటం ఒక ప్రత్యేకమైనటువంటి విషయం. ఒక మాట నేను చదువుతాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం చదువుతా. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఎందుకు అర్ధరాత్రి వేళ? ఎందుకంటే వాళ్ళకి తెలుసు దాని ప్రాముఖ్యత. ఈరోజు నీకు నాకు కూడా దేవుడు తెలియచేశాడు. అద్భుతమైనటువంటి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకొని మనం పాటిద్దాం, అందరికీ చాటి చెప్పుదాం. అద్భుతమైనటువంటి ఈ అర్ధరాత్రి ప్రార్థన, అర్ధరాత్రి స్తుతిని మనం అందరం చేయటానికి పరిశుద్ధాత్మ మనల్ని నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియులారా, పరిశుద్ధుడు ఒక మా తండ్రి, సైన్యములకు అధిపతి వగు దేవ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, మీకే సకల మహిమ చెల్లించుచున్నాము. యేసు ప్రభువు నామంలో మాకు రక్షణ ఇచ్చి, యేసు ప్రభువునందు మాకు జీవాన్ని, అక్షయతను ఇచ్చారు. పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించారు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యం బట్టి స్తోత్రాలు. దివారాత్రములు మిమ్మల్ని ధ్యానించుచు అర్ధరాత్రి వేళ మేము మంచముల మీద పాపయోచనలు కాదు కానీ మా దేవుడైన మిమ్మల్ని కూర్చి ఆలోచిస్తూ స్తుతించుచూ ఉండే ఆధిక్యత మాకందరికీ దయచేయమని నజరేయుడగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు ప్రియులారా.